వినాయకుడు మహాభారతాన్ని ఎక్కడ రచించాడంటే ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాస భగవానుడు చెబుతుంటే వినాయకుడు గంటం ఎత్తకుండా మహాభారతాన్ని వ్రాసించి మన దేశంలోని చివరి గ్రామమైన మానలో, ఇది హిమాలయాల్లో ఉందన్నమాట, జయ కావ్యం అనే మహాభారతాన్ని వినాయకుడు రాస్తుంటే పక్కనే ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగులు ఉరుకులు శబ్దాల వల్ల అంతరాయం కలగకూడదని మౌనం వహించి ప్రవహిస్తుంది. అయితే ఇలా ఈ అద్భుతాన్ని ఇప్పుడు కూడా బద్రీనాథ్ యాత్రకు వెళ్ళిన వారు చూడొచ్చు. ఆ ప్రదేశంలో గమనిస్తే సరస్వతి నది భారతాన్ని రాసిన చోట శబ్దం లేకుండా ప్రవహిస్తుంది. ఆ చోటును దాటగానే గలగల శబ్దం అని వినిపిస్తుంది. మహాభారతాన్ని రాసేటప్పుడు అంతరాయం కలగకుండా సరస్వతి దేవి తన శబ్దాన్ని తగ్గించి మౌనంగా ఉండి ఆ ప్రదేశం ఉన్న చోట శబ్దం చేయకుండా వేరే ఒక ప్రదేశంలో నుంచి మనం అక్కడ దాటగానే శబ్దం అనేది వినిపిస్తుంది మనకి. అంత పెద్ద మహాకావ్యాన్ని తన చేతితో లిఖించాడు మన గణపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. మానలో రచించారనమాట. థ్యాంక్ యూ.